అంతరిక్షంలో ఒక భారీ ట్రాఫిక్ జామ్ జరగబోతోందా? మనం తల పైకెత్తి చూస్తే కనిపించే నక్షత్రాల మధ్య ఒక ఉపగ్రహాల సునామీ పొంచి ఉందా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తీసుకున్న ఒక డెసిషన్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. తన స్టార్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన వేలాది ఉపగ్రహాలను అత్యవసరంగా అర్ధాంతరంగా కక్ష నుండి తొలగించడానికి స్పేస్ ఎక్స్ సిద్ధమైంది. ఆకాశంలో ఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మస్క్ ప్రయోగించిన ఫస్ట్ జనరేషన్ నెట్వర్క్ లో సుమారు 4,400 ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్నింటిలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, అవి ఏ క్షణమైనా అదుపు తప్పే ప్రమాదం ఉందని సంస్థ గుర్తించింది. అదుపు తప్పిన ఉపగ్రహం అంటే అంతరిక్షంలో తిరిగే ఒక నియంత్రణ లేని క్షిపణితో సమానం. అందుకే ప్రమాదం జరగక ముందే వాటిని భూమి వాతావరణంలోకి మళ్లించి మండిపోయేలా చేయాలని నిర్ణయించారు. నియంత్రిత పతనం పేరుతో జరుగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి ఎన్ని ఉపగ్రహాలను కిందకి దించితే ఏం జరుగుతుంది? అవి పూర్తిగా కాలిపోతాయా, లేక వాటి శకలాలు భూమి మీద పడతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇది కేవలం సాంకేతిక లోపమేనా, లేక ఏదైనా భారీ సౌర తుఫాను ముప్పును పసిగట్టే మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల సూర్యుడి ప్రతాపం పెరిగింది. జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ వల్ల గతంలోనే స్పేస్ ఎక్స్ 40 ఉపగ్రహాలను కోల్పోయింది. ఇప్పుడు మొత్తం 4,400 ఉపగ్రహాల నెట్వర్క్ ని కాపాడుకోవడానికి పాడైన వాటిని తొలగించడం తప్ప వేరే మార్గం లేదని నిపుణులు చెప్తున్నారు. ఇది అంతరిక్ష భద్రత కోసమే అని స్పేస్ ఎక్స్ చెప్తున్నా, దీని వెనక ఉన్న భారీ నష్టం మరియు రిస్క్ మాత్రం చాలా పెద్దదనే చెప్తున్నారు. చడి చప్పుడు లేకుండా స్పేస్ ఎక్స్ ఇంత అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం కెస్లర్ సిండ్రోమ్ అనే భయంకరమైన ముప్పు. సులభంగా చెప్పాలంటే అంతరిక్షంలో ఒక ఉపగ్రహం మరో దాంతో ఢీకొంటే ఆ ప్రమాదంలో వేల సంఖ్యలో చిన్న చిన్న శకలాలు పుట్టుకొస్తాయి. ఆ శకలాలు బుల్లెట్స్ కంటే వేగంగా ప్రయాణిస్తూ పక్కన ఉన్న ఇతర ఉపగ్రహాలను ఢీకొట్టడం మొదలు పెడతాయి. ఇలా ఒక గొలుసుకట్టు చర్యలా జరిగి భూమి చుట్టూ ఉన్న కక్ష మొత్తం శకలాల మేఘంతో నిండిపోతుంది. అదే గనక జరిగితే ఇక భవిష్యత్తులో మనం రాకెట్స్ ని ప్రయోగించలేం, అంతరిక్ష యాత్రలు చేయలేం. స్టార్లింక్ ఉపగ్రహాలు భూమికి చాలా దగ్గరగా తిరుగుతున్నాయి. వీటి సంఖ్య వేలల్లో ఉంది. వీటిలో ఏ ఒక్కటి అదుపు తప్పి వేరే దేశం ఉపగ్రహాన్ని ఢీకొట్టినా అది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయొచ్చు. అందుకే తమ ఉపగ్రహాల్లో ఆన్బోర్డ్ థ్రస్టర్స్ అంటే కదిలించే ఇంజిన్స్ పనిచేయడం ఆగిపోకముందే వాటిని సురక్షితంగా కిందకు దించేయాలని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. ఒక్కసారి ఆ ఇంజిన్స్ మొరాయిస్తే ఆ ఉపగ్రహాన్ని ఎవ్వరూ నియంత్రించలేరు. అది దశాబ్దాల పాటు అంతరిక్షంలో చెత్తలా తిరుగుతూ ప్రమాదకరంగా మారుతుంది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ దాదాపు 100కు పైగా ఉపగ్రహాలను తక్షణమే కిందకు దించుతోంది. కానీ మొత్తం 4,400 ఉపగ్రహాల ఫస్ట్ జనరేషన్ ఉపగ్రహాల లైఫ్ టైం ముగుస్తూ ఉండటంతో రాబోయే రోజుల్లో ఆకాశం నుండి నిప్పుల వానలాగా ఇవి రాలటం మనం తరచుగా చూడబోతున్నాం. ఈ ప్రక్రియలో ఏదైనా తేడా వస్తే ఇతర దేశాల శాటిలైట్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని నాసా కూడా గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. మస్క్ తీసుకున్న ఈ ముందస్తు రక్షణ చర్య ఇప్పుడు అంతరిక్ష పోటీలో కొత్త నిబంధనలకు దారితీస్తోంది. కొత్తగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా సూచిస్తోంది. ఈ ఉపగ్రహాల పతనం వల్ల పర్యావరణానికి ముప్పు ఉందా అంటే అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు. స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు ప్రధానంగా అల్యూమినియంతో తయారవుతాయి. వీటిని భూమి వాతావరణంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఘర్షణ వల్ల పుట్టే వేడికి ఇవి కాలిపోతాయి. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. ఇలా వేల సంఖ్యలో ఉపగ్రహాలు కాలిపోయినప్పుడు వెలువడే అల్యూమినియం ఆక్సైడ్ రేణువులు వాతావరణంలోని పై పొరల్లో, ముఖ్యంగా ఓజోన్ లేయర్ వద్ద తిష్టవేస్తాయి. ఇది ఓజోన్ లేయర్ ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, తద్వారా సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిని తాకే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు అడపాదడపా రాకెట్స్ కూలిపోవడం చూసాం. కానీ వాణిజ్య అవసరాల కోసం, ఇంటర్నెట్ కోసం ఇలా మెగా కాన్స్టలేషన్స్ ను ఏర్పాటు చేసి వాటిని మళ్లీ కూల్చేయడం వల్ల వాతావరణంలో రసాయన మార్పులు జరుగుతాయని కొత్త అధ్యయనాలు చెప్తున్నాయి. రాబోయే కాలంలో స్పేస్ ఎక్స్ మరో 40,000 ఉపగ్రహాలను ప్రయోగించడానికి ప్లాన్ చేస్తోంది. అంటే పాతవి కూల్చడం,
కొత్తవి పంపడం ఇదొక నిరంతర ప్రక్రియగా మారుతుంది. అప్పుడు ఆకాశం ఒక డంపింగ్ యార్డ్‌లా మారే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే ఖగోళ శాస్త్రవేత్తలు స్టార్‌లింక్ ఉపగ్రహాల వల్ల తాము నక్షత్రాలను సరిగ్గా పరిశీలించలేకపోతున్నామని, టెలిస్కోప్స్‌కి అడ్డంగా ఇవి తిరుగుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఇవి కాలిపోతూ మంటలుగా మారడం వల్ల కాంతి కాలుష్యం మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేగవంతమైన ఇంటర్నెట్ కోసం మనం పర్యావరణాన్ని పణంగా పెడుతున్నామా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తోంది. చివరగా ఈ పరిణామం వెనుక ఉన్న వ్యాపార రాజకీయ కోణాలను కూడా విస్మరించలేం. ఎలన్ మస్క్ ఇలా పాత తరం ఉపగ్రహాలను తొలగించడానికి కారణం కొత్త తరం ఉపగ్రహాలకు దారిని సుగమం చేయడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త ఉపగ్రహాలు మరింత బరువుగా, మరింత శక్తివంతంగా ఉంటాయి. నేరుగా మొబైల్ ఫోన్స్ కే సిగ్నల్ ఇచ్చే సామర్థ్యం వీటికి ఉంటుంది. ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ రేస్ లో పాత వాటిని వదిలించుకోవటం మస్క్ కి అవసరం. అయితే చైనా వంటి దేశాలు దీన్ని వేరేలా చూస్తున్నాయి. అంతరిక్షాన్ని ఆక్రమించుకోవడానికి అమెరికా స్పేస్ ఎక్స్ కలిసి ఆడుతున్న నాటకమని చైనా ఆరోపిస్తోంది. గతంలో 2 సార్లు స్టార్లింక్ ఉపగ్రహాలు తమ స్పేస్ స్టేషన్ ని ఢీకొట్టేంత దగ్గరగా వచ్చాయని, తాము త్రుటిలో తప్పించుకున్నామని చైనా ఐక్యరాజ్య సమితికి కంప్లైంట్ చేసింది. ఇప్పుడు నియంత్రిత పతనం పేరుతో స్పేస్ ఎక్స్ అంతరిక్షంపై తన పట్టును నిరూపించుకుంటోందని వారి వాదన. ఏది ఏమైనా 4400 ఉపగ్రహాల భద్రత అనేది ఇప్పుడు కేవలం ఒక కంపెనీ సమస్య కాదు, అది ప్రపంచ సమస్య. ఎందుకంటే అంతరిక్షం ఎవరి సొత్తు కాదు. అక్కడ జరిగే చిన్న పొరపాటుకి మూల్యం భూమి మొత్తం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో ఆకాశంలో మనం చూడబోయేది షూటింగ్ స్టార్స్ నా లేక క్రాషింగ్ శాటిలైట్స్ నా అన్నది స్పేస్ ఎక్స్ చేతుల్లోనే ఉంది. మస్క్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం విజయవంతమైతే పర్వాలేదు, కానీ ఏ మాత్రం అదుపు తప్పినా గ్రావిటీ సినిమా సీన్స్ ని నిజ జీవితంలో చూడాల్సి వస్తుంది. అది సినిమాలో చూపించిన బీభత్సం కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అన్ని ఉపగ్రహాలు అంటే స్పేస్ ఎక్స్ కు సంబంధించిన స్టార్లింక్స్ ఉపగ్రహాలు అనుకున్న విధంగా వ్యవహరించకపోవచ్చు. అదే ఇప్పుడు సమస్యగా మారింది. ప్రమాదం ఎంత తీవ్రతతో ఉంటుందో ఇప్పటికిప్పుడు ఎవ్వరూ చెప్పలేకపోవచ్చు, కానీ అది తీవ్రంగానే ఉంటుంది అంటున్నారు నిపుణులు.